భార్యను కనుగొనడం. బైబిలు ప్రకారం మోషే ఐగుప్తు నుండి పారిపోయిన తర్వాత మిద్యాను దేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బావి దగ్గర విశ్రమిస్తున్న సమయంలో రూయేలు యొక్క 7 కుమార్తెలను మొరటు గొర్రెల కాపరుల నుండి అతను రక్షించాడు. దీనికి కృతజ్ఞతగా రూయేలు మోషేను భోజనానికి ఆహ్వానించాడు మరియు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చి వివాహం జరిపించాడు. సందర్భం రూయేలు మందలను కాచి తన మొదటి రోజు పని ముగించుకుని మోషే తిరిగి వస్తాడు. సూర్యాస్తమయం అవుతున్న సమయంలో సిప్పోరా అతని దగ్గరికి వస్తుంది. చాలా కాలం నుండి ఇల్లు లేనివాడిలా నువ్వు తింటున్నావని మా నాన్న అంటున్నారు. నువ్వొచ్చినప్పటి నుండి ఆకాశం వైపు చూస్తూనే ఉన్నావు. మళ్ళీ ఐగుప్తుకు వెళ్లే దారి కోసం వెతుకుతున్నావా? లేక ఆ గొర్రెల కాపరులు మనల్ని వెంబడిస్తున్నారేమోనని చూస్తున్నావా? ఇది కాదు, నేను కేవలం ఈ ప్రశాంతతను ఆస్వాదిస్తున్నాను. ఐగుప్తులో ఎప్పుడూ రాళ్లు కొట్టే శబ్దాలు, అరుపులే వినిపిస్తాయి. ఇక్కడ కేవలం గాలి శబ్దం మాత్రమే ఉంది. ఒక పరాయివాడికి ఇంత త్వరగా ఆశ్రయమిచ్చిన మీ తండ్రి చాలా గొప్ప వ్యక్తి. ఆయనొక యాజకుడు, మోషే. అడగకపోయినా బలహీనుల కోసం నిలబడే మనిషి విలువ ఆయనకు తెలుసు. ఆ కాపర్లను నువ్వెలా తరిమికొట్టావో నా చెల్లెళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. నువ్వు ఏదో ఐగుప్తు రాజకుమారుడివి అని వారు అనుకుంటున్నారు. నేనిప్పుడు గొర్రెల కాపరిని. సిప్పోరా, ఐగుప్తులో నేను ఏమైతే ఉన్నానో అది ఆ నైలు నదిలోనే ఉండిపోయింది. మంచిది. రాజకుమారులకు తప్పించుకుపోయే మేకలను పట్టుకోవడం చేతకాదు. కాని మా నాన్న నిన్ను గమనిస్తూనే ఉన్నారు. ఆయనకు కేవలం ఒక గొర్రెల కాపరి మాత్రమే కాదు, ఒక కొడుకు కావాలని ఉంది. పెళ్లి చేసుకోవడానికి నా దగ్గర కట్నం ఇవ్వడానికి ఏమీ లేదు. నా దగ్గర ఉన్నదల్లా ఈ చేతి కర్ర, వేసుకున్న బట్టలు మాత్రమే. మా నాన్న చాలా తెలివైనవారు. బావి దగ్గర 7 మహిళలను కాపాడిన వ్యక్తి విలువ 100 గొర్రెల కంటే ఎక్కువే అని ఆయనకు తెలుసు. నిన్నిక్కడే ఉండిపోమ్మని ఆయన ఈ సాయంత్రం నాతో చెప్పారు. నిన్ను వివాహం చేసుకోవడం నాకిష్టమేనా అని ఆయన నన్ను అడిగారు. మరి నువ్వు ఆయనకేం చెప్పావు? గొడవలో నువ్వు చూపించిన ధైర్యంలాగే ఈ ఎడారిదారులను కనిపెట్టడం కూడా నేర్చుకుంటే నేను ఆలోచిస్తానని చెప్పాను. ఆయనకు మన పెళ్లి జరగాలని ఉంది మోషే. నువ్విక్కడ మిద్యానులో ప్రశాంతంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. నేను ఈ ఎడారిలో చనిపోతానని అనుకున్నాను. కాని ఇక్కడ నాకు ఒక బావి, ఒక ఇల్లు, ఒక పరాయివాడిని చూసి భయపడని ఒక తోడు దొరికింది. మీ తండ్రికి ఇష్టమైతే నేనిక్కడే ఉంటాను. అయితే నీ ఇంటికి స్వాగతం మోషే. రేపు ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోకుండా చూసుకో. మరిన్ని బైబిల్ కథల కోసం ఈ వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి.